హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ మేఘ్నా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడిస్టార్ హాస్పిటల్ పటాన్చెరు. ఇవాళ మనం హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి నార్మల్ బ్లడ్ ప్రెషర్ వాల్యూ వచ్చేసి <120/80. ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అనేది మనకి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ 120 to 140 అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ 80 to 90 అంటే మనం దాన్ని ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటాము. ఒకవేళ బీపీ మోర్ దెన్ 140 సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అండ్ మోర్ దెన్ 90 డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఉంటే దాన్ని మనం హైపర్ టెన్షన్ కింద కన్ఫర్మ్ చేసుకుని యాంటీ హైపర్ టెన్సివ్ మెడికేషన్స్ వాడతాం. ఇప్పుడు మనకి ఆ గ్యాప్ అనేది ఉంది, దట్ ఈస్ ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ 120 to 140 అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ 80 to 90. ఈ పీరియడ్లో మనం వెంటనే మెడికేషన్స్ అయితే ప్రిస్క్రైబ్ చేయము. దానికంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే డయట్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటే మనకి బీపీ మెడిసిన్స్ కాకుండా ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేది చాలా టైప్స్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డైట్ మోడిఫికేషన్, దాన్ని మనం డాష్ డైట్ అంటాము, అంటే డైట్ అసోసియేటెడ్ స్టాపింగ్ ఆఫ్ హైపర్ టెన్షన్. ఈ డాష్ డైట్ అనేది మెయిన్గా వచ్చేసి ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడం ఆర్ హై హోల్ వీట్ గ్రెయిన్స్ తినడం అండ్ లో ఫ్యాట్ డైట్ తినడం ఇవన్నీ చేసుకుంటే ఏంటంటే డైట్ మోడిఫికేషన్ వల్ల బీపీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ మోడిఫికేషన్ వచ్చేసి ఎక్సర్సైజ్. మనకి ఎక్సర్సైజ్ వచ్చేసి సెవెరల్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, లైక్ వెయిట్ ట్రైనింగ్ కానీ, కార్డియో కానీ, రన్నింగ్ కానీ ఇవన్నీ ఎక్సర్సైజెస్ చేసుకుంటే ఏంటి అంటే దానివల్ల కూడా బీపీ కంట్రోల్లో పెట్టుకోవచ్చు. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి వెయిట్ మేనేజ్మెంట్. మనకి నార్మల్గా వెయిట్ వచ్చేసి బిఎంఐ ప్రకారం ఉండాలి. ఆ బిఎంఐ వాల్యూ వచ్చేసి నార్మల్గా 25 ఉంటే అది నార్మల్ వాల్యూ అంటాం. ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉంటే దానివల్ల కూడా హైపర్ టెన్షన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎవ్రీ 1 kg వెయిట్ తగ్గితే మనకి బీపీ వచ్చేసి 1 mmHg బీపీ తగ్గుతుంది. సో ఇట్లా వెయిట్ మేనేజ్ చేసుకుంటే బీపీ ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రాపర్ స్లీప్ అండ్ నో స్ట్రెస్. మనకి స్లీప్ వచ్చేసి అట్లీస్ట్ 7 to 9 hours per day మినిమం ఉండాలి. అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కూడా ఎంత తక్కువగా ఉంటే బీపీ అంత కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్ అండ్ డయాబెటీస్, ఇవి రెండు కూడా బీపీకి రిలేటెడ్ ఉంటాయి. మనం ఇవి రెండు కంట్రోల్లో పెట్టుకుని అడిక్వేట్ వర్కౌట్, మెడికేషన్స్ ఇవన్నీ వాడుకుంటూ ఉంటే మనం బీపీ ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ క్విట్ చేయడం ఆర్ అట్లీస్ట్ కొంచెం తగ్గించుకోవడం. ఇవన్నీ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లాగా చేసుకుంటూ ఉంటే మనం బీపీ మెడిసిన్స్ వాడకుండా ప్రివెంట్ చేయొచ్చు. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.